కేసీఆర్ గారి హయాంలో అసలు ఎట్లాంటి ప్రశ్నించే గొంతుగాను నొక్కలేదా? నో, ఆపలేదా? మీరు ఎక్కడ మీరు చట్టాలను తీసుకొచ్చినామా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్కడైనా మేము ఆపే ప్రయత్నం చేసినామా? ఎప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళకి అది వాళ్ళు చేసిన తప్పులను బేస్ చేసుకొని ప్రభుత్వం విమర్శించినాం కదా, వారు చేసిన తప్పులు ఏవైతే ఉంటే దాని మీద మీకు రికార్డ్ ఉంటుంది. ఏ బేసిస్ మీద వాళ్ళని అరెస్ట్ చేసినామో ఏ బేసిస్ మీద ఉంటుందా అని. కానీ ఈ రకంగా అయితే అంతెందుకు మిమ్మల్నే కదా, మీ మీడియా ఛానల్స్నే కదా వాళ్ళు టార్గెట్ చేశారు. మీకు తెలీదా? వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, నిజంగా ప్రజలకి వాళ్ళు చెప్పిన అన్ని స్కీమ్స్ అందుతున్నాయా లేదా, అసలు ఏం జరుగుతున్నది రిపోర్ట్ ఇవ్వడానికి పోతే మీ మహిళా జర్నలిస్టుల మీద కానివ్వండి, మిగతా జర్నలిస్టుల మీద కానీ ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి, అది గతంలో జరిగినాయా అంటే ఇంత వరస్ట్గా ఇంత చండాలంగా ఎప్పుడు కూడా గతంలో మా ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరగలేదు. ఎవరైనా తప్పైతే జరిగింది ఎక్కడో జరిగితే మేము దానికి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వినడానికి కూడా సిద్ధంగా లేరు కదా. మేము కూడా అన్నాం ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా వచ్చినప్పటికీ తప్పులు ఉంటే చేయకుండా ఎవ్వరూ ఉంటారు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము కూడా ఉండాలి కదా. మేము ఓడిపోయిన తర్వాత మేము ఎందుకు ఓడిపోయినాం, ఏంటిది, ఏం చేయాలా అనేది మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, మేము అపోజిషన్లో కూర్చున్నాం. అపోజిషన్ మీద ఏడుస్తారా లేదంటే మీ పనుల మీద మీరు ఫోకస్ చేస్తారా? ఖచ్చితంగా ప్రభుత్వంలో మీకు అవకాశం ఇచ్చి మమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారంటే మా బాధ్యతగా మేము డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రశ్నించినప్పుడు దానికి మీరు సమాధానంగా ఏమంటారు, మీరు చేసిన పనిని బేస్ చేసుకొని మీరు సమాధానం చెప్పాలి. కానీ అది కాకుండా మీరు ఏం చేస్తున్నారు, కేసులు అంటున్నారు, బెదిరింపిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, రౌడీలను ఇంటి మీదకి పంపిస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్ని కంప్లీట్గా వాళ్ళ ముందు పెట్టుకొని ప్రజల మీద ఎవరైతే ప్రశ్నిస్తున్న గొంతుల మీద అడ్డంగా పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో అట్లా జరగలేదే. అదే పోలీస్ డిపార్ట్మెంటే కానీ అదే అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజల కోసం పనిచేసింది. కానీ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కానీ ఇప్పుడున్న పోలీసులు కానీ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుందా? నిజంగా ప్రజల కోసం పనిచేస్తే ఇలాంటి ఇప్పుడు మీరు ఏదైతే అరాచకం జరుగుతుందో అది అంటే క్రైమ్ రేట్స్, మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో మనకి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రిపోర్ట్ బయటికి వచ్చింది. 6 నెలల వ్యవధిలో ఎన్ని క్రైమ్ రేట్స్ పెరిగినాయి అని చెప్పేసి. ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది. హోమ్ డిపార్ట్మెంట్ ఎవరండి? మన హోమ్ మినిస్టర్ ఎవరు మీకు తెలుసు, స్వయాన ముఖ్యమంత్రి గారు. మరి ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఎన్ని చట్టాలు రావాలి అంటే ఇట్లాంటివి జరిగితే. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు అర్లీ మార్నింగ్స్ ఇంకా షాపులు కూడా తెరవవు, దొంగతనాలు జరుగుతున్నాయి, డే లైట్స్లో మర్డర్లు అవుతున్నాయి. గతంలో 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా రౌడీజం చూసిండ్రా? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గల్లీ నుంచి పెద్ద అంటే చౌరస్తాల దాకా దౌర్జన్యాలు, ఇంటి మీదకి పోతున్నారు.